హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాబిన్ వుడ్ మూవీ చూసొచ్చాను. ఇది నిన్న రిలీజ్ అయింది. నేను ఈరోజు చూశాను. ఈ మూవీలో హీరోగా నితిన్, హీరోయిన్గా శ్రీలీలాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి వెంకీ కురుముల. ఇతను భీష్మ మూవీ కూడా తీశారన్నమాట. నాకు భీష్మ మూవీ చాలా ఇష్టం. ఆ హోప్తోనే వెళ్ళాను ఈ మూవీకి. మూవీ ఎలా ఉందంటే యావరేజ్ అనిపించింది. మూవీ స్టోరీ లైన్ వచ్చి నితిన్ అనాథ అన్నమాట. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరుగుతాడు. అయితే పెద్దయినాక అనాథాశ్రమంలో విరాళాలు లేక అనాథ పిల్లలు ఫుడ్ కోసం ఫుడ్డు చదువు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకని చెప్పి డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేసి లేని వాళ్ళకి పంచిపెడుతుంటాడు అన్నమాట. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర అంతా డబ్బులు కొట్టేసి ఇలా అనాథాశ్రమాలకు డొనేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో హీరో ఒకసారి అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ సెక్యూరిటీ ఏజెంట్ నడుపుతుంటాడు అన్నమాట. అందులో జాయిన్ అవుతాడు. అలాగే తన ఫస్ట్ డ్యూటీ హీరోయిన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఇండియాలో బిజినెస్ పెట్టడానికి వస్తుంది. తనకు సెక్యూరిటీ గార్డ్గా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు రాబిన్ వుడ్ అయిన నితిన్ ఎందుకు దొంగతనాలు మానించి రాజేంద్ర ప్రసాద్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం హాఫ్ అన్ అవర్ దాకా హీరో దొంగతనాలు ఎందుకు చేస్తుండో అదంతా చూపిస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవుతాడో అక్కడి నుంచి కొంచెం కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నితిన్ వీళ్ళ కామెడీ అయితే బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ అంతగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ వచ్చినాక ఇంకా మొత్తం యాక్షన్ లెవెల్లో పోతుంది, కామెడీ తగ్గుద్ది, ప్లస్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ప్లస్ ఇది రొటీన్ స్టోరీ. చాలాసార్లు మనం చాలా స్టోరీస్ ఇలాగే చూసాం. కిక్కు కూడా ఇదే మాదిరి ఉంటుంది. అయితే కిక్కు కొంచెం కాన్సెప్ట్ వేరు, కానీ దొంగతనాలు చేసి అనాథ పిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెట్టడం ఆ కాన్సెప్ట్ లాగే ఉంటుంది. అయితే ఓవరాల్గా ఈ మూవీ వన్ టైం వాచ్ఫుల్. నాకు భీష్మ అంతగా నచ్చలేదు. భీష్మ అయితే చాలా ఇష్టం, నాకు చాలా బాగుంది. ఇది అంతగా అయితే బాగలేదు, యావరేజ్ అన్నమాట. హీరో నితిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ శ్రీలీల తనంత వరకు తను బాగా నటించింది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కూడా బాగా చేశారు కామెడీ వల్ల. అలాగే విలన్గా చేసిన పర్సన్ ఫస్ట్ అంతా విలన్గా చాలా బాగా చేశాడు. లాస్ట్లో తుస్సుం అనిపించాడు. అంటే విలన్కి అంత క్యారెక్టర్ ఏముండదు. అలాగే అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అలాగే యాక్షన్ సీన్స్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. కథలో కొత్తదనం అయితే లేదు. కామెడీ అక్కడక్కడైతే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో. ఓవరాల్గా ఈ మూవీకి నేను 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.